విశ్వానికి థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా మంచిది. విశ్వం అంటే ఏంటో తెలుసుకొని చెప్పాలంట నేను. విశ్వం అంటే ఏమిటి అంటే విష్ణు సహస్రనామంలో చాలా స్పష్టంగా ఉంది విశ్వం అంటే ఏమిటి. అర్థమైందమ్మా. అయితే ఇక్కడ ఏంటంటే నేనేం చెప్తానంటే ఫస్ట్ ఈ విశ్వంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ విశ్వంలోనే. నీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా విశ్వంలో ఉన్న వాళ్ళే. నీ ఇంటి పక్క వాళ్ళు ఉన్నారు, నీ కొలీగ్స్ ఉన్నారు, నువ్వు జాబ్ చేస్తున్న ప్రదేశంలో వాళ్ళు ఉన్నారు, నీ ఫ్రెండ్స్ బంధువర్గాలు ఉన్నారు, వీళ్ళందరూ విశ్వంలో పార్టే. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఇంట్లో భార్య ఉంది, భార్య చక్కగా టైంకి టీ పెట్టిస్తుంది, టిఫిన్ చేసిస్తుంది. విశ్వంలో వీళ్ళు కూడా పార్ట్గా. వీళ్ళందరినీ వదిలేసి నువ్వు కేవలం ఆకర్షణ వైపు చూస్తూ థ్యాంక్స్ అనుకుంటే ఏమీ ఉపయోగం ఉండదు అంటాను. చుట్టూ ఉన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకో. ఓకే, ఇంట్లో వాళ్ళకి తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, దాని తర్వాత కొంచెం పక్కింటి వాళ్ళతో నువ్వు బాగుండాలి. ఇది కూడా విశ్వమే కదా అంటారు. కేవలం వాళ్ళని మాత్రమే వీడు వేస్ట్ గాడని అది ఆఫీస్లోకి వచ్చి మాట్లాడుకొని వీడి మీద మాట్లాడి వీడికి ఏదంటే విశ్వం థ్యాంక్స్ అంటే అది పని చేయదు అంటాను నేను. ఓకే, విశ్వం అంటే ఏంటో పూర్తిగా తెలుసుకొని వీళ్ళందరికీ చెప్పడమే విశ్వానికి థ్యాంక్స్ చెప్పడం. అంతేగాని వీళ్ళందరినీ మాత్రం నువ్వు సరిగ్గా చూసుకోకుండా కేవలం ఆకాశం వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్లు ఇచ్చుకుంటూ థ్యాంక్స్లు చెప్పుకుంటూ సారీలు చెప్పుకుంటే ఏమీ పని చేయదు అంట నా ఉద్దేశంలో.